ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఒక కొత్త ఆప్షన్ అయితే మనకి రీసెంట్గా అప్డేట్ చేయడం జరిగింది అనమాట. అదేంటనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి నేను 1 లైక్ కేటలాగ్ ఉందన్నమాట. ఓకే, మీకు ఇక్కడ 1 లైక్ కేటలాగ్ ఉంది. అయితే ఇది నేను ఇప్పుడే వెరిఫై చేయటం ఈ గవర్నెన్స్ అనేది ప్రివ్యూ ఆప్షన్. బట్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ వర్క్ స్పేస్ లెవెల్ కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే మనకి మల్టిపుల్ వర్క్ స్పేసెస్ ఉంటాయి కదా. అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ సేల్స్ ఏముంది అంటే ఏ వర్క్ స్పేస్ కావాలో ఆ వర్క్ స్పేసెస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ డిపార్ట్మెంట్ అలా కాకుండా ఆ, ఇది ఇది కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తక్కువ ఐటమ్స్. ఓకే, ఏదైతే ఐటమ్స్ లైక్ ఫ్యాబ్రిక్ డేటా వేరస్ కావచ్చు, లేక్ హౌస్, నోట్బుక్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అనేది నేను పర్టికులర్ వర్క్ స్పేసెస్లో క్రియేట్ చేస్తుంటాను కదా. అయితే ఇలా అంటే ఈజీగా మనకి సో తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే అన్ని వర్క్ స్పేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే కష్టం కాబట్టి ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఓకే, ఇది సెమెంటిక్ మోడల్ కదా. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇది మీరు చేద్దాం. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ టేబుల్స్ అంటే ఈ సెమెంటిక్ మోడల్లో మీకు ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అన్ని క్లియర్గా ఉంటాయి. ఓకే, డిపార్ట్మెంట్, ఎంప్లాయీ హిస్టరీ, ఎంప్లాయీ. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసాను అనుకోండి, కాలమ్స్ ఏంటి అంటే ఆ పర్టికులర్ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో వాటి యొక్క డేటా టైప్స్ ఏంటిది, అలానే ఆ కాలమ్కి ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే అంటే ప్రతిదీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఓకే, ఇలా మీరు సో నాట్ ఓన్లీ ఇది సో అన్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది అవకాశం అయితే ఉంటుంది. అలానే మానిటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డేటా సెట్ ఏదైతే ఇంపోర్ట్ అండర్స్కోర్ సీక్వెల్ సర్వర్ ఉందో ఎన్నిసార్లు రిఫ్రెష్ చేశారు. ఓకే, చూడొచ్చు ఆన్ డిమాండ్ ఎప్పుడు రిఫ్రెష్ చేశారు, ఎప్పుడు ఎండ్ అయింది, అండ్ స్టేటస్ ఏంటిది. ఏదైనా చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కూడా సక్సెస్ అయింది. అది ఇక్కడికి వస్తే ఫెయిల్ అయింది అనమాట. యువర్ డేటా గేట్వే ఇస్ ఆఫ్లైన్ కుడ్ నాట్ బి రీచ్. అంటే ఏదైతే నేను ఆన్ ప్రిమిసెస్ గేట్వే ఉందో అది ఆఫ్లైన్లో ఉంది కాబట్టి మనకి ఎర్రర్ అనేది అలా వచ్చింది. అలానే సో 1 by డైరెక్ట్ లైక్ సో 1 లైక్ ఇంటిగ్రేషన్, ఇలా ప్రతిదీ కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే లీనేజ్ కావాలంటే చూడొచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. అలానే మీరు ఇక్కడ చూడండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ అంటే ఈ పర్టికులర్ డేటా సెట్ని ఇప్పుడే రిఫ్రెష్ చేయాలా, లేకపోతే స్కెడ్యూల్ రిఫ్రెష్, లేకపోతే రిఫ్రెష్ హిస్టరీ, అలానే ఇక్కడ కూడా సో అనలైజ్ అని చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇంకా వేరే కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో డెమో ఫ్యాబ్రిక్ డేటా వేరస్, ఇది డేటా వేరస్ అనమాట. ఇక్కడ మనకి ఏమేమి స్కీమాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఆబ్జెక్ట్స్ అంటారు కదా జనరల్గా. సో డిబిఓ అనే స్కీమాలో టేబుల్స్. ఓకే, ఐ థింక్ టైమ్స్ లేవ్ పట్టుకుంది. సో వేరేది చూద్దాం. సో లేక్ హౌస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లేక్ హౌస్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మీరు సో 3 టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, అలానే లొకేషన్ ఎవరు, డేటా ఎప్పుడు అప్డేట్ చేశారు, ఓనర్ ఎవరు, అండ్ మానిటర్ ఏమన్నా ఉందా చూడొచ్చు. ఓకే, సో దెర్ ఇస్ నో యాక్టివిటీ టు షో. ఇలా ప్రతిదీ కూడా మీరు అన్ని ఐటమ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ లేక్ హౌస్ కావచ్చు. సో ఇలా ప్రతిదీ కూడా మనకి సో రీసెంట్ ఫర్ లేక్ హౌస్, అలానే నోట్బుక్స్, ప్రతిదీ A to Z మీరు అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఓకే, సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. అలానే ఇక్కడ మనకి సో డేటా ఆల్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇన్సైట్స్ ప్రివ్యూ ఇంకా ఇది ఎనేబుల్ చేయలేదు. అండ్ ప్రాసెస్ కావచ్చు, సొల్యూషన్స్ కావచ్చు, కాన్ఫిగరేషన్స్. ఓకే, ఇలా ఉంటాయి. అండ్ ఇది నేను ఇప్పుడే నోటీస్ చేయడం టు బి ఫ్రాంక్. సో ఇందాక నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదన్నమాట, ఫస్ట్ టైం ఇది చూడటం. సో ఇలా ఉంది కదా. అంటే ఇక్కడ డొమైన్స్ ఏమున్నాయి, వర్క్ స్పేసెస్ ఏమున్నాయి, సో ఐటమ్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో వర్క్ స్పేసెస్ 1 2 3 4 5 6 అండ్ 7 అని ఉంది. మేబీ రీసెంట్గా డిలీట్ చేసిన
సో 7 days రిటెన్షన్ పీరియడ్ ఉంటుంది కదా, మేబీ దాన్ని కూడా కన్సిడర్ చేస్తుందో లేదో తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నో ఓవర్గా అంటే డొమైన్స్ ఎన్ని ఉన్నాయి, వర్క్ స్పేసెస్ ఉన్నాయి, ఆ వర్క్ స్పేసెస్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి. అలానే ఐటమ్ యూ ఓన్ బై టైప్. ఓకే, సెమెంటిక్ మోడల్, డేటా మార్ట్. ఓకే, డేటా మార్ట్, లేక్ హౌస్, చూడండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది మనకి క్లియర్గా తెలియటానికి అవకాశం అవుతుంది. అలానే ఐటమ్ ఇంకా యూ మోర్ అని క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్గా వస్తుంది. చూడండి ఇది స్క్రోల్ వర్కౌట్ చేసుకోవచ్చు ఐ థింక్. చూడండి సో డొమైన్స్ అండ్ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. సో మాస్టర్ డేటా సర్టిఫైడ్, మనకి ఏదన్నా డేటా సెట్స్ కావచ్చు, ప్రమోటెడ్, సర్టిఫైడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఏమన్నా ఉన్నాయా అని చెప్తుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఎనేబుల్ చేయలేదు కాబట్టి. అలానే ఐటమ్స్ వితౌట్ డిస్క్రిప్షన్ బై టైప్ కావచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు కూడా చూడండి. సో దట్ ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి సో దట్ మీకు ఐడియా ఉంటుంది. థ్యాంక్ యూ.